గోవింద 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 గోవింద. वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल्मङ्गा पद्मनाभप्रिया अलमेल्मङ्गा पद्मोद्भवा पाहि अलमेल्मङ्गा पद्मालया पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। सुप्रसन्ना पाहि अलमेल्मङ्गा समुद्रतनया पाहि अलमेल्मङ्गा सुरपूजिता पाहि अलमेल्मङ्गा सरोजहस्ता देवी अलमेल्मङ्गा। भारद्वाजवतौ पगायन सुधी शाण्डिल्यमौञ्ज्यायनान् पञ्चऋषीन् सह कौशिकान् कुलगुरून् वन्दे महायोगिनः। ओम अस्मद्गुरुभ्यो नमः। ओम अस्मत्परमगुरुभ्यो नमः। ओम अस्मत्परमेष्ठिगुरुभ्यो नमः। ओम अस्मत्सर्वगुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्यद्वरदवक्त्राद्याः पारिषद्याः परशतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। हरिः ओं तत्सत्। श्री गोविंद 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 अस्य श्री भगवतः महापुरुषस्य विष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक प्रभवादि षष्ठिसंवत्सराणां मध्ये श्री विश्वावसु नाम संवत्सरे दक्षिणायने हेमंत ऋतौ पुष्यमासे शुक्लपक्षे तृतीयायां शुभतिथौ भौमवासरयुक्तायां श्रवणानक्षत्रयुक्तायां श्रीविष्णुयोग श्रीविष्णुकर्ण शुभयोग शुभकर्ण एवं गुण सकलविशेषणविशिष्टायां तृतीयायां शुभतिथौ श्रीभगवतः श्रीवासुदेवस्य दिव्याज्ञया श्रीवासुदेवप्रीत्यर्थम् अस्य देवदेवस्य भगवतो वासुदेवस्य श्रीभूमिनीला गोदा पद्मावती नायिका समेत श्री श्रीनिवासस्वामी सन्निधौ अस्याः
దేవదేవ్యాః భగవత్యాః శ్రీపద్మావతీ మహాలక్ష్మ్యాః సన్నిధౌ వైవాహికోత్సవకర్మణి కళ్యాణ ఉత్సవానికి సమర్పించుకున్న ఉభయదాతలు మీ గోత్రం, పేరు, నక్షత్రం, మీ శ్రీమతి యొక్క పేరు, నక్షత్రము మరియు మీ పిల్లల యొక్క పేరు, నక్షత్ర రాశిని మనస్సులో సంకల్పించుకోవలసిందిగా కోరుచున్నాం. సర్వేషాం భక్తానాం క్షేమస్థైర్య వీర్యవజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్యానుకూల సిద్ధ్యర్థం శ్రీ పద్మావతీ మహాలక్ష్మ్యాః పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం పద్మావతీ మహాలక్ష్మ్యాః సన్నిధౌ శ్రీపాంచరాత్ర భగవచ్శాస్త్ర మార్గేణ కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన కరిష్యే. శ్రీ పద్మావతీ ప్రీయతాం ప్రీయతాం భగవతీ పద్మావతీ. మంగళవాద్యం. ఓం నమో భగవత్యై విష్ణువక్షస్థలస్థితాయై నమో నమః. శుభోదయం. శుభాన్ని అందించేటువంటి కాలస్వరూపంలో విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసంలో శుక్లపక్ష పూర్వకంగా తదియా తిథి యుక్తమైనటువంటి చక్కని పుష్యమాసంలో శ్రవణ నక్షత్రయుక్తమైన మంగళవారం నాడు అదిగో మాతృమూర్తి అద్భుతమైనటువంటి తన స్వరూపాంతో స్వామివారి హృదయాన్ని తన యొక్క నివాస స్థానంగా చక్కగా పొందించుకున్నటువంటి దివ్య కళ్యాణ యువతి, అద్భుతమైనటువంటి అనేక దళాలతో కూడినటువంటి పద్మంలోనికి దిగివచ్చినటువంటి మంత్రమూర్తి, శ్రేష్టమైనటువంటి తమ యొక్క కరుణా కటాక్ష విశేషంతో విశ్వాన్ని అలవోకగా అలరిస్తూ శాస్త్ర మర్యాదానుసారం పరమాత్మనే కొలిచి జగద్రూపంగా చూపిస్తూ జగన్మాత అనేటువంటి పేరును సార్థకం చేసుకొని, మాత అంటే కొలిచేటువంటిది అని అర్థం. ఎవరిని కొలుస్తోంది? మామూలుగా లోకంలో ఒక అంగడిలోనో ఎక్కడో అయితే బట్టను కొలిచి కత్తరిస్తాడు. మరి ఈమె ఏం చేస్తోంది? పరమాత్మనే కొలుస్తోందట. అందుకనే మాతీతి మాత, ఆయన్ను పరమాత్మను కొలిచి చూపిస్తోంది. ఎలా కొలుస్తోందట? జగద్రూపంగా. అందుకనే జగద్రూపంగా ఉన్నవారెవరో కాదు, పరమాత్మనే అంటారు. కాబట్టే జగద్రూపంగా పరమాత్మను కొలచడం చేత జగన్మాత అని చెప్పబడుతున్నటువంటి దివ్యమూర్తి. అటువంటి ఆమె ఎదురుగుండా కనబడుతున్నటువంటి మనకు తెలిసినట్లుగా భూమ్యాది పంచమహాభూతాలతో లెక్కలేనన్ని విశేషాలతో కూడిన విశ్వం ఆయన స్వరూపం. అందుకనే శాస్త్రం కూడా చక్కగా అంటుంది ఒక చోట, ఎందుకంటే ఈ ప్రపంచాన్ని నిష్ప్రపంచంగా మార్చినప్పుడు పరమాత్మనే మిగులుతాడు అని. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అని ఒక మాట
అద్వైత శాస్త్రంలో చూపిస్తారు. ఏమంటే ఉన్నది ఒకే తత్వం పరమాత్మ, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అంటుంది ఉపనిషత్తు. ఒకే స్వరూపంతో ఉన్నటువంటి పరమాత్మను అనేక రూపాలుగా నామరూపాలతో కనబడేటట్లుగా చేసి జగన్మాత అనేటువంటి పేరుతో ఆయనలో ఉండే శక్తి వేరే కొత్త కాదు. కాబట్టే ఆయన ఆమె ఇద్దరు ఒకటే. అందుకని ఆమెను నిత్యానపాయిని అని విశిష్టాద్వైత సిద్ధాంతం చక్కగా తెలివిస్తుంది. ఎందుకంటే పరమాత్మలో ఉండే శక్తి పరమాత్మ కంటే భిన్నం కాదు. కాబట్టి ఆ శక్తి ఆయన్నే చూపిస్తోంది. ఏమని? ప్రపంచ రూపంలో చూపిస్తోంది. కాబట్టే ప్రపంచం అంటే ఏదో కాదు, విశ్వమే. అటువంటి ప్రపంచం అనేటువంటి నామరూప గుణాలతో కూడిన ప్రపంచ గుణాలను పక్కకు తీస్తే మిగిలినటువంటిది పరమాత్మనే. అందుకనే పరమాత్మను పట్టుకోవడానికి, పరమాత్మను చూపించడానికి శక్తిమంతురాలైనటువంటిది ఆమె, ఆయనలో ఉన్న శక్తి విశేషం అంటుంది శాస్త్రం. అటువంటి ఆ తల్లి ఇక్కడ సగుణ సాకార రూపంలో మనకు ప్రత్యక్షమై ఆయన ఇక్కడ సగుణ రూపంలో తన హృదయంలో ఉన్న శక్తిని ఆవిష్కరింపజేసినటువంటి దివ్యస్థానం. దేశం, కాలం, వస్తువులు ఈ మూడే ఇక్కడ ఉండేది. విశ్వరూపంలో కనబడేటువంటివి మూడేగా, నామరూప గుణాలు. అవి వదిలేస్తే విశ్వమే లేదు. అందుకని అలా కనబడిన తల్లిని ప్రార్థిస్తూ అంటారు దేవతలు. ఏమంట? నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదరవల్లభాయై. ఎవరెవరి ఇచ్ఛానుసారంగా ఉపాసన అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళడము అని అర్థం. సమీపానికి, ఆసన కూర్చోవడం, ఉపాసన. అందుకనే భక్తి, ఉపాసన వీటన్నిటి ద్వారా ఏమి సాధిస్తున్నాడు మానవుడంటే తాను తన మానవత్వాన్ని నిరూపించుకుంటూ ఈ జీవత్వం సుఖదుఖాలను అనుభవించేటువంటి ఈ స్వరూపం నుంచి పక్కకు వచ్చి ఆ పరమాత్మను పొందుతున్నాడు. అదే ఇక్కడ చెబుతున్నారమ్మా. అలా పొందడానికి కావలసిన శక్తిని ఆయనలో ఉన్న శక్తి రూపమైన నీవు సహాయం చేస్తున్నావు ప్రతివారికి కూడా. అందుకనే అమ్మా నమోస్తు దేవ్యై భృగునందనాయై. ఒకానొకప్పుడు భృగు మహర్షి యొక్క కుమార్తెగా వచ్చి భార్గవి అనేటి పేరుతో దేవి ప్రకాశించావు. అటువంటి మీకు నమస్సుమాంజలు. అటువంటి తల్లి పద్మావతి రూపంలో ఇక్కడికి వచ్చి ఆయన విష్ణు వక్షస్థలాలయ, ఆయన యొక్క వక్షస్థలంలో నుంచి బయటకు వచ్చింది. మళ్ళా ఆయన దివ్యస్వరూపంతో ఆయన యొక్క హృదయంలోనికి చేరుతోంది. అటువంటి విష్ణువు యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి తల్లి కమలాలయ, అద్భుతమైనటువంటి ఆయన తన శక్తిని బయటికి ప్రదర్శించినప్పుడు అనేక దళాలతో కూడినటువంటి తామర పుష్పంలోనికి దిగివచ్చిన తామరసనేత్రి అని అద్భుతమైనటువంటి పద్మావతి రూపంతో వచ్చినటువంటి తల్లి దామోదర వల్లభాయై నమోస్తు. సాక్షాత్తు భగవానుడు కృష్ణుడుగా తానొచ్చి తల్లి యొక్క ప్రేమకు లోబడి ఆమె చేత కట్టబడినటువంటి దామోదరుడుగా నడుముకు కట్టినటువంటి తారుతో అలాగే ప్రత్యక్షమైనటువంటి ఆ కృష్ణ భగవానుడికి వల్లభ కాంతగా ఉన్నటువంటి తల్లి మీకు నమస్సుమాంజలు. నమోస్తు దామోదర వల్లభాయై అని ఎంతగానో అభిమానంతో కీర్తిస్తారు మహాత్ములు. అమ్మా, అనేక విధాలైనటువంటి స్వరూపం, స్వభావాలు, నామ రూప గుణములు అనబడేటువంటి విశ్వానికి చెందినటువంటి గుణాలతో ఆయనను కిందికి దించి దేనికి అందనివాడు ఆయన. అందుకని ఆయన ఎంత ఎత్తులో ఉన్నాడంటే నామరూపగుణ క్రియా విశేషాలకు అతీతంగా ఉన్నటువంటి పరమాత్మను నామరూపగుణ క్రియా విశేషాలకు దగ్గరకు తీసుకొచ్చినటువంటి శక్తి ఆమెది. కాబట్టి ఆమె కూడా ఆయనలాగే కదలకుండా ఉండి కదులుతోంది. అందుకనే ఎలాగైతే లోకంలో కదలని డ్రైవరు కదిలేటువంటి కారును ఎలా కదుపుతాడో, డ్రైవరు కదలడు కానీ అతను కూర్చున్నటువంటి కారును తాను కదుపుతాడు. అలాగే ఆమె కదలదు, ఆమె తాను విశ్వరూపంలో మారి ప్రపంచమంతా కదిలేటువంటి విధంగా మొత్తం చలనాత్మకమే. చలనమే ఇక్కడ ప్రధానం. అటువంటి చలనం లేకపోతే ప్రపంచానికి అర్థం లేదు. అందుకనే విశ్వచాలన క్రియ ఏదైతే ఉందో అటువంటి విశ్వచాలన క్రియ రూపంలో ఏం చేస్తోంది?
తనను దగ్గరకు వచ్చిన వాళ్ళని తిరిగే పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తోందట. ప్రతివాడు నేను ఫలానా వాడిని, కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో చచ్చిపోతున్నా, నానాపాట్లు పడుతున్నా అనుకుంటున్నాడు. ఒరే పిచ్చివాడా, ఇవి నీకు పైకి కనబడుతున్నటువంటి కళ్ళలో కనబడేటువంటి భావాలాంటివిరా అనేటువంటి భావాన్ని అతనికి కలిగిస్తూ అసలైన తత్వం పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. అందుకనే ఆమె ఆయన దగ్గరికి చేరుస్తోంది ప్రతివాడిని. అందుకనే భక్త వాత్సల్యంతో ఎవరైతే నిరంతరం ఇలా తనను ఉపాసించినటువంటి వారిని ఆ ఉపాసనా మార్గం ద్వారా చక్కగా పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తున్నారో అటువంటి తల్లి మీకు నమస్సుమాంజలులు. ఇక్కడ మనం ఏం కోరుతున్నాడు ప్రతివాడు? నాకు భార్య కావాలి, బిడ్డలు కావాలి, ఇండ్లు కావాలి, వాకిండ్లు కావాలి, వస్తువులు కావాలి, ఇవి కోరుతున్నాడు. ఇదే ధనం అనుకుంటున్నాడు. ఓరి పిచ్చివాడా, ఇంతే మాత్రమే కాదురా. అందుకనే నా స్వరూపం ఇదిగో 8 విధాలుగా ఉన్నాయని చెప్పింది గుణాలతో, అష్టవిధ లక్ష్ములుగా. అందుకనే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అనేక పేర్లతో చెబుతూ సంపదలు ఇంపదలు అన్నిటినీ తప్పించి దాటించి దూరంగా తీసుకొని వెళుతూ అన్నిటికీ ఆధారమైన పరమాత్మను చేరుస్తోంది. ఆ కారణంతో ఆమెకు లక్ష్మి అనే పేరు కూడా సార్థకం. అందుకనే నమోస్తు లక్ష్మ్యై, అమ్మా పరమాత్మను చేర్చేటువంటి ఆయనకు గుర్తుగా ప్రకాశించేటువంటి మహాలక్ష్మి. మహా అంటే చాలా పెద్దది. ఆయన ఎంత పెద్దవాడో అంత పెద్దది ఆమె. ఆయన ఎలా నిరాకారుడో ఆమె నిరాకారమే. ఆశ్చర్యం ఏమిటంటే తాను నిరాకారంగానూ ఉంటూ సాకారంగానూ ఉంటోంది. సాకారమైనప్పుడు విశ్వరూపంలో కనబడుతోంది. విశ్వరూపంలో ఉన్నప్పుడు ఆమె శక్తి రూపంగా మారిందంటే ఆయన ఆమె ఇద్దరు ఒకటే, తేడా లేదు. ఎలాగైతే ఒక శక్తిమంతుడు అతనిలో ఉండే శక్తి బయటికి కనబడదో, ఒక ఐంద్రజాలికుడు తనలో ఉన్న శక్తిని ప్రదర్శించినప్పుడే ఇంద్రజాల రూపంలో వస్తువులు కనబడతాయో, ఆయన సంకల్పించినప్పుడు ఆయన సంకల్పమే ఇంద్రజాల శక్తిగా మారి విశ్వరూపంలో కనబడుతోంది. ఇది అయ్యకు అమ్మకుండే సంబంధం. అటువంటి ఆ దివ్యమైనటువంటి పరమాత్మ స్వరూపం ఇక్కడ సప్తగిరి సుందర సార్వభౌముడిగా సగుణ రూపంలో అక్కడ ఉంటే, అదిగో వేదమంత్ర విశేషాలతో అమ్మవారు ఆయన హస్తపద్మాలను అందుకొని చక్కనైనటువంటి కళ్యాణ విశేషాన్ని, నిత్య తిరు కళ్యాణాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఇందిరారమణ గోవింద శతక్రతో విద్యాద్భర్గ్రావాభ్రస్వతం ఉపయామగ్రే ఓసేంద్రాయత్వా గోమాత ఏషతే యో నిరింద్రాయత్వా గోమాతే ఋతవాహనం వైశ్వానరమృతస్య జ్యోతిషస్పతిం అజస్రా ఘర్మమే మహే ఉపయామగ్రే దోసి వైశ్వానరాయ ద్వేషతే యో నిర్వైశ్వానరాయ త్వా వైశ్వానరజ్ఞః వామహర్తస్య జ్యోతిషస్పతిం అజస్రం ఘర్మమే మహే ఉపయామగ్రే దోసి వైశ్వానరాయ ద్వేషతే యో నిర్వైశ్వానరాయ త్వా వైశ్వానరో న ఓతయా ప్రయాదుపరావతాః అగ్నిరుక్తేన వాహసా ఉపయామగ్రే దోసి వైశ్వానరాయ ద్వేషతే యో నిర్వైశ్వానరాయ త్వా వైశ్వానరస్య సుమతోస్యామరాజాహికం భువనానామభిశ్రేః యతో జాతో విశ్వమిదం విచష్టే వైశ్వానరో యదతే సూర్యేణ ఉపయామగ్రే దోసి వైశ్వానరాయ ద్వేషతే యో నిర్వైశ్వానరాయ త్వా మరుత్వా ఇంద్రవృషభోరణాయ పిబా సోమమనుష్వధం మదాయ ఆసింజస్వ జఠరే మధ్వా ఊర్మింద్వగ్రాజాసే ప్రతే పత్సుతానాం
उपयामगृहतोषेन्द्राय त्वा मरुत्वाद एषते योनिरिन्द्राय त्वा मरुत्वाद महां इन्द्रो नृवदाचर्षणिप्रा उदद्विबर्हा अमिनः सहोभिः अस्मद्यग्वा वृधे वीर्यायोरपृथुः सुकृत कर्तृभर्भोत् उपयामगृहे दोषि महेन्द्राय त्वैषते योनिर्महेन्द्राय त्वा उपयामगृहे तोषेन्द्राय त्वा षोडशिन येषते योनिरिन्द्राय त्वा षोडशिन अग्निर्षिः पवमानः पाञ्चजन्यः पुरोहितः तमीमहे महाव्ययम् अनो वीरैरनो पुष्यास्मगोभिरन्वश्वैरनो सर्वेण पुष्टैः अनद्विपदानुचतुष्पदा वयं देवानो यज्ञमृतुधानायन्त अनो गोत्रादहृदृहगोपते समस्मभ्यग् सनयो यन्तु वाजाः विवक्षा अस्य वृषभ सत्यसुष्मोऽस्मभ्यग् स्वमघवन् बोधि गोदोः समाहस्त्वाग्नर्तवो वर्धयन्तु संवत्सरा ऋषयो याने सत्या सन्देव्येन देदिहिरोचनेन विश्वा आभाहि प्रदिशश्चतस्रः सञ्चेध्यस्वाहाग्ने प्रजाबोधयैनमुच्चातिष्ठ महते सौभागाय मा च ऋषदुपसत्ताते अग्ने ब्रह्माणस्ते यशसः सन्तु मान्ये त्वामग्ने वृणते ब्राह्मणा इमे शिवो अग्ने संवरणे भवानः सपत्नः नो अभिमातिजिच्छस्वे गये जागृह्य प्रयुच्छन् इहैवाग्ने अधिधारय रयं मा त्वा निक्रन्पोर्वशितो निकारिणः क्षत्रमग्ने त्वयमामत्वतोभ्यामुपसत्तावर्धतान्ते अनिष्कृतः क्षत्रेणाग्ने स्वायुस्सज्ञरभस्व मित्रेणाग्ने मित्रधेये यतस्वा स जातानां मध्यमस्थायधिराज्ञामग्ने देहव्यो देदेह अतिनेहो अतिश्रद्धोऽत्यचित्तिमत्यराधिमग्ने विश्वाह्यग्ने दुरितासहस्वाधास्मभ्यग् सह वेरज्ञरयन्दोः अनाधिष्यो जातवेद अनिश्रुतो विराळग्ने क्षत्रभृद्दि देह विश्वा आशाः प्रमुञ्चन्मानुषेर्भिय शिवाभिरद्य परे पाहि नो हृदे बृहस्पते सवितर्पोधयेनज्ञ सज्ञशेतञ्चित्सन्तराज्ञ सज्ञशेषाधि वर्धयेनं महते सौभागाय विश्वाय नमनो मदन्तो देवाः
अमोत्र भूयादथ यद्यमस्य बृहस्पते अभिषस्तेरमुञ्चः प्रत्योहतामश्विना मृत्युमस्मात् देवानामग्ने भिषजाशचेभिः उद्वयन्तमसस्परेष्वः पश्यन्त उत्तारम् देवं देवत्रासौर्यमगन्मज्योतिरुत्तमाम् ऊर्ध्वा अस्य समिधो भवन्तोर्ध्वा शुक्राशोचेद्यज्ञः द्युमत्तमा सुप्रतेकस्य सोनोः तनो न पादसोरो विश्ववेद देवो देवेशो देवः पथो अनक्तो मध्वा घृतेन मध्वा आर्यज्ञानक्षसे प्रेणानो नराशज्ञसो अग्ने सुकृद्देवस्य पिता विश्वभारः अच्छायमे दिशवसा घृतेन लानो पह्नर्नमसा अग्निज्ञसृजो अध्वरेषु प्रयत्सु स यक्षदस्य महिमानमग्ने स मन्द्रासु प्रयसः वसुश्चेतिष्ठो वसुधातमश्च द्वारो देवीरण्वस्य विश्वे व्रता ददन्ते अग्नेः पुरुव्य च सोधाम्नापत्यमानाः ते अस्य योषणे दिव्येन योना उषासा नक्ता इमै यज्ञमवतामध्वरन्नाः देव्याहोदार ऊर्ध्वमध्वरन्नोऽग्नेर्जह्वामभिगृणीतम् प्रणुतन्नस्वेष्ट्यं तिस्रो देवेर्हरिहृदग्नसादं पिला सरस्वती भारते महे गृह्णोना तन्नस्त्वरेपमद्भुतं पुरुक्षो वष्टसुवीरम् रायस्पोषं विश्यतु नाभिपस्मे मनस्पतिरस्मणा देवेषु अग्निर्हव्यग्नशमितासोदयते अग्ने स्वाहा गृणहि जातवेद इन्द्राय हव्यम् विश्वे देवा हविरिदञ्जोषन्त देवो अन्नारय वृधस्वमेधा श्वेतस्य शक्ति नियुतामभिश्रेः ते वायवे समनसो वितस्थुर्विश्वेन्नरस्वपत्यानि चक्रुः रायेणु यञ्जज्ञतो रोदसी मे राये देवे धिषणा भाति देवम् अधा वायुन्नियुतस्वश्चतस्वा उत श्वेतं वसोऽधितिर्निरेके वायुरग्रे गायज्ञप्रे स गङ्गन्मनसा यज्ञम् शिवो नियुद्भिः शिवाभिः प्रयाभर्यासेदाश्वाग् समच्छानियुद्भर्वाय इष्टये दुरोणे निनोरयज्ञसुभोज संयुवस्वनिभिरङ्गव्यमश्वञ्चराधाः वायो
आयोज्यते सहस्रणो तथा सस्तेभिरागहि नियुत्वान् सोमापीतये एकया च दशभिश्च स्वभूते वाभ्यामिष्टये विगृह्षति च तिस्रभिश्च वहसे तृगृह्षता च नियुद्भिर्वाय इहता विमुञ्च नियुत्वान्वाय आगह्य यज्ञ शुक्र आयामिते यन्तासि सुन्पतो गृहम् वायो शुक्र आयामिते मध्वो अग्रन्दिविष्टिषु आयाहि सोमापीतये स्वार्हो देवनियुत्वता तानो नियुद्भिश्रतिनेभिरध्वरज्ञ सहस्रणेभिः प्रपायाहि यज्ञम् वायो अस्मिन् सवने मादयस्व योऽयं पात स्वस्तिभिः सदा नः तव वायरतस्पते त्वष्ट्वर्जामादरद्भुताम् अवाज्ञस्यावृणीमहे हिरण्यगर्भ इत्येषः येन द्यौरुग्रा पृथिवी च दृह्ला येन स्वस्तभितं येन नागाः यो अन्तरिक्षे रजसो विमानः कस्मै देवाय हविषा विधेम यं क्रन्दसि अवसा तस्तभाने अभ्यैक्षेतां मनसा रेजमाने यत्राधिसोर उदितो विभाति कस्मै देवाय हविषा विधेम आपो हयद्बृहतेर्विश्वमायन् गर्भं दधाना जनयन्ति अग्निं ततो देवानाग्निसमवर्ततासुरे कः कस्मै देवाय हविषा विधेम यश्चिदापो महिना पर्यपश्यद्दक्षं दधाना जनयन्तेर्यज्ञम् यो देवेष्वधिदेव एक आसीत् कस्मै देवाय हविषा विधेम मानो हि ज्ञासे जनिता यः पृथिव्या यो वादिवग् सत्यधर्मा जजाना यश्चापश्चन्द्रा बृहतेर्जजान कस्मै देवाय हविषा विधेम प्रजापतेन त्वदेतान्यो विश्वा जातानि परिता बभूव यत्कामास्तेजुःमस्तन्नो अस्तु वयज्ञस्यामपतयोरयिणाम् अग्न आयोज्ञपवस आसवोर्जमिषञ्चनः अरे बाधस्वदुच्छुनाम् अग्ने पवस्वस्वपा अस्मे वर्चस्ववीर्यम् दधद्रयं मयपोषम् अग्निर्षिः पवमानः पाञ्चजन्यः पुरोहितः तमे महे महागयम् अभित्वा शोरनो नमो दुग्धा इव धेनवाः ईशानमस्य जगतस्पर्धृशमीशानमिन्द्र तस्थुषाः
न त्वामाह अन्यो दिव्यो न पार्थिवो न जातो न च निष्यते अश्वायन्दो मघवन्निन्द्रवाजिनो गव्यन्दस्त्वाहवामहे त्वामेधिहवामहे सातो वाजस्य कौरवाः त्वां रुद्रेष्विन्द्रसत्पाद्यं नरस्त्वां काष्ठ स्वर्वतः सत्वर्णश्चित्रवज्रहस्तधृष्णुया महस्तवनो अद्रिवः गामश्वग्ररथ्यमिन्द्रसङ्केर सत्रावाजन्न जिज्ञुषे कया नश्चित्र आभुवधूति सदा वृधः सखा कयाशचेष्ठया मृता तस्त्वा सत्योमदानां मग्नषष्ठ मत्सदम्भसः दृह्लाचेदारुजपसो अभेषो नः सखे नाम पिता च रुद्रोणाम् शतं भावास्योतये यज्ञाव अग्नये गिरा गिरा च दक्षसे प्रप्रावयममृतं जातवेदसं प्रियं मित्रं न शग्नशिषम् ऊर्जोनपातज्ञसहिना यमस्मयुर्दाशे महव्यदातये भवद्वाजेष्वपिता भवद्वृध उत त्राता तनूनां संवत्सरोऽसे परिवत्सरोऽसे दावत्सरोऽसेद् वत्सरोऽसे उषसस्ते कल्पन्तामहोरात्रास्ते कल्पन्तामर्धमासास्ते कल्पन्तां मासास्ते कल्पन्तामृतवस्ते कल्पन्ताज्ञ संवत्सरस्ते कल्पताम् प्रेत्यायते सञ्चाञ्च प्रचसारया स्वपर्णचिदसितया देवतयांगिरस्वध्रुवसीदा होता यक्षत्समिधेन्द्रमिलस्पदे नाभा पृथिव्या अधि दिवो वर्ष्मन् समेध्यत ओज्येष्ठश्चर्षणि सहाम्बेत्वाज्यस्य होतर्यजा होता यक्षत्तनूनपादमोदभर्जधारमपराजितम् इन्द्रं देवज्ञस्वर्विदं पथिभिर्मधो मत्तमेर्नराशग्नसेन तेजसा वेत्वाज्यस्य होतर्यजा होता यक्षदिळाभिरिन्द्रमीलितमाजुह्वान ममर्त्यम् देवो देवे सवेर्यो वज्रहस्तः पुरन्दरो हेत्वाज्यस्य होतर्यजाम् होता यक्षद्बर्हिषेन्द्रं निषद्वरं वृषभन्नर्यापसम् वसोभि रुद्रैरादित्ये सयोग्भ्यर्
बर्हिरासदद्वेत्वाज्यस्य होतर्यज होता यक्षदो जोनवीर्यज्ञसहोद्वार इन्द्रामवर्धयन् सुप्रायणा अस्मिन् यज्ञे विश्रायन्तामृतामृतोद्वार इन्द्राय मेघुषे व्यन्वाज्यस्य होतर्यज होता यक्षदुषे इन्द्रस्य धेनु सुदुःखे मातरमहे सवातरौ न तेजसा वत्समिन्द्रमवर्धतां वेदामाज्यस्य होतर्यज होता यक्षदेव्या होताराभिषजा सखाय हविषेन्द्रं भिषज्यतः कवे देवो प्रचेतसा इन्द्राय धत्त इन्द्रियं वेदामाज्यस्य होतर्यज होता यक्षतिस्रो देवेर्नभेषचन्द्रयस्त्रधात वोपशैला सरस्वती भारते महेः इन्द्रपत्न्यर्हविष्मतेर्यन्वाज्यस्य होतर्यज ఓం నమో కళ్యాణకాంత్యాయై నమో నమః. అదిగో చక్కని స్ఫురద్రూపంతో కళ్యాణకాంతివంతంగా మెరుస్తున్నటువంటి కళ్యాణకాంత శ్రీమతి పద్మావతి మాతృమూర్తి అద్భుతమైన స్వరూపంతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి, అందమైనటువంటి విశాలమైనటువంటి కన్నులతో కమలేక్షణ అని పిలువబడుతున్నటువంటిది. అందుకనే అమ్మను కీర్తిస్తూ అంటారు కదా, నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై అని అమ్మవారిని కీర్తిస్తారు. అమ్మా, గొప్పదైనటువంటి కాంతి రూపంతో ప్రకాశిస్తున్న కమలేక్షణ, ఈ సమస్త ప్రాణులకు కూడా ఆధారభూతమైన మాతృరూపిణిగా ఉన్న తల్లి మీకు నమస్మాంజల్లు అంటూ ప్రార్థిస్తూ, అదిగో భక్తులు కీర్తిస్తుండగా స్వామివారు చక్కనైనటువంటి మాంగళ్య ధారణను నిర్వహిస్తూ ఆశీర్వదిస్తున్నారు. పద్మావతి రమణ గోవింద జ్యోతిష్మాగిస్తేజస్వానాథపగ్స్తపన్నభితపన్నే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ.
పా రిమ పమ పా పని పమ పా నిస నిస రే మ పని నిస చూపులు మీకు సూసకము బాసికము ఊపచన్ను గొప్పలివి భోజగుండలు చూపులు మీకు సూసకము బాసికము ఊపచన్ను గొప్పలివి భోజగుండలు లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము లక్ష్మీనారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము పాడెదమిదనేము మాటలు మీకిద్దరికి మదన మంత్రములు మేటి తలబాలు మీలో మించు నవ్వులు మాటలు మీకిద్దరికి మదన మంత్రములు మేటి తలబాలు మీలో మించు నవ్వులు కాటమైన పులకలు కప్పుర వసంతాలు ఘాటమైన పులకలు కప్పుర వసంతాలు నీటున పెండ్లి ఆడరయ్యా నెరవేరే మీకును లక్ష్మి కళ్యాణము లీలతో పాడెదమిదనేము అగ్ని వారుణం ఏకాదశ కపాలమిత్యేకాదశ కపాలం అనునిరితి వపేత్ యం చ ఏవాహంతి యః చ అస్యార్ణయాదిత్యర్ణయాత్ తౌ భాగధేయేనేతి భాగాధేయేన ప్రీణాతి న ఆర్తిం ఏతి రుచ్ఛతి యజమానః భూమిః భూమ్నా ద్యౌః వరిణా అంతరిక్షం మహిత్వేతి మహిత్వా उपस्थ इत्युपस्थे एते ए देवी अदिते ए अग्निम् अन्नादमित्यन्ना अदम् अन्नाद्यायेत्यन्ना अद्याय एति दधे एति अयं गौः पृश्निः अक्रमीत् असनत् मातरं पुनः पितरं च प्रयन्निति प्रायन् सुवः त्रिगुंशत् धामावीति राजति वाक् पतङ्गाय शिश्रिये प्रतीति अस्यावः द्युभिरिति द्युभिः अस्य प्राणादिति प्राणात् अपानतीत्यपानति अन्तः चरति रोचना वीति अख्यत् महिषः सुवः यत् त्वा क्रुद्धः परो वपेति परा उवप मन्युना यत् अवर्त्य सुकल्पमिति सुकल्पम् अग्ने एतत् तव पुनः त्वा उदिति दीपयामसि यत् ते मन्युपरोक्तस्येति मन्युपरोक्तस्य पृथिवीम् अन्विति दध्वसे आदित्याः विश्वे एतत् देवाः वसवः च समाभरन्निति सम् आभरन् मनः ज्योतिः जुषताम् आज्यम् विच्छिन्नमिति विच्छिन्नं यज्ञं समिति इमं दधातु
बृहस्पतिः तनुताम् इमं नः विश्वे देवाः इह मादयन्तां सप्त ते अग्ने समिध इति इधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्त धामा प्रियाणि सप्त होत्राः सप्तधेति सप्त धात्वा आयजन्ति सप्त योनिः एति प्रणस्व घृतेन यो दीक्षामतिरेचयति सप्ताहं प्रचरन्ति सप्त वैशीर्षण्याः प्राणाः प्राणादीक्षा प्राणैरेव प्राणान् दीक्षामवरुन्धे पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति ओम चक्रमे त्रेधा निदधे पदं समूढमस्य पागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो अव्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदगं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा ततम् तद्विप्रासो विपण्यवो जागृवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदम् वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ వచ్చెను అలమేలు మంగ చేది విడీలు పూని బంగారు చేది విడీలు పూని శృంగారవతులు వేవేలో రాగా బంగారు చేది విడీలు పూని శృంగారవతులు వేవేలో రాగా రంగైన విల్జామరలు రంగైన విల్జామరలు వీవ మాంగల్యలీల సొంపగు జవరాలు మాంగల్యలీల సొంపగు జవరాలు వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ పలుకుల తేనియలోలుకా పలుకుల తేనియలోలుకా చెంత చిలుకలు కలకల పలుకా పలుకుల తేనియలోలుకా
చెంత చిలుకలు కలకల పలుకా ప్రవల గెలుపు పావలు ముద్దుగులుక మీటి కలికి చూపుల మొనలు తడుకని చిలుక వచ్చెను అలమేలు మంగా ప్రబల గెలుపు పావలు ముద్దుగులుక మీటి కలికి చూపుల మొనలు తడుకని చిలుక వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా సతులెల్ల చేరి రంభాది సతులెల్ల చేరి ఎదుట గంభీర గతులను మీరా
ఓం నమో నారాయణాయ